జ్ఞాన వైరాగ్యాలనే కర్మని మనం మర్చిపోకూడదు. భక్తిని పెంచుకోవాలి. పుస్తక పఠనం ద్వారా, ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ ప్రవచనాలను ఆచరణలో పెట్టడం ద్వారా వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఏదైనా సరే మనం చేయగలుగుతాం. అందుకే తర్వాత ఒక శ్లోకంలో భర్తృ గారి ప్రత్యేకంగా చెబుతున్నాడు, చేసే ముందు కాస్త ఆలోచించి చేయండి, తర్వాత ఫలితం వచ్చాక బాధపడకండి. మనలో చాలామంది చేసేది ఇదే, తోచింది ఏదో చేసి పారేస్తాం. ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మాత్రం ముహూర్తం సరిగ్గా పెట్టలేదు, ముహూర్తం పెట్టినవాడు బాగానే పెట్టాడు, నువ్వు అధికంగా చేసావు, ఓవర్ యాక్షన్ చేసావు ఇక్కడ. లేకపోతే సంబంధం చెడిపోయింది అనుకోండి, విడాకులు అయ్యాయి అనుకోండి, గొడవలు వచ్చి అసలు ఈ సంబంధం కుదిరిచ్చిన వాడు ఎవడో వాళ్ళ ఇంట్లో అందరికీ విడాకులే, వాడు కుదిరిస్తే ఏమవుతుంది? పిచ్చి నమ్మకాలండి మనవన్నీ ఇక్కడ. అసలు ఎదుటి వాళ్ళని ఎలా తిడదామా అని చూస్తూ ఉంటాం అంతే. మన పిల్లకి పెళ్ళి అవ్వాలి కదా, ఆయన ఏదో సంబంధం చేసి కష్టపడి పెళ్ళి అయ్యేలా చేస్తే విడాకులు అయితే ఆయన ఏం కారణం అండి? ఆయన ఏం చేస్తారంటే పైగా వాళ్ళ ఇంట్లో విడాకులు అయ్యి నువ్వు ఎంక్వైరీ ఎంత నిజమని చెప్పాను ఇక్కడ. అదేదో చేసే ముందే ఆలోచించి ఆయన చెప్పాడు సంబంధం, నేను ఇమ్మని ఎవడు చెప్పాడు? కాస్త ఆలోచించుకోవచ్చు కదా, చెప్పగానే ఇచ్చేయాలా? గుణవదగుణవద్వా కుర్వతా కార్యమాదౌ. దానికి భర్తృగారి సమాధానం చెబుతున్నాడు, ఆలోచించలేరా? బుర్ర లేదా? బుద్ధి లేదా? మంచి చెడ్డ తెలియదా? చదువుకున్నారు కదా, 10 మందిని చూస్తున్నారు కదా, ఎందుకు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటారు? గుణవదగుణవద్వా కుర్వతా కార్యమాదౌ పరిణతిరవధార్య చర్వయత్వ పరిణతిరవధార్య సుయత్నేన పండితః పరిణతిరవధార్య యత్నతః పండితేన పరిణతిరవధార్య యత్నతః పండితేన అతిరభస కృతానాం కర్మణాం ఆవిపత్తేః అతిరభస కృతానాం కర్మణాం ఆవిపత్తేః భవతి హృదయదాహి శల్యతుల్యో విపాకః భవతి హృదయదాహి శల్యతుల్యో విపాకః. గుణవదగుణవద్వా కార్య కుర్వత కార్యమాదౌ. చేసే పని గుణవత్ మంచిది కావచ్చు, అగుణవద్వా చెడ్డదైనా కావచ్చు. చెడ్డ పని చేయాలనిపించదు అనిపించనివ్వండి. నా మనస్సులో ఎందుకో ఈ మధ్యన చెడు ఆలోచనలు వస్తాను అని ఎవరికి చెప్పకండి, కొంపలు అంటుకుపోతాయి, ముద్ర వేసేస్తాను. చెప్పకూడదు. ఆలోచన అన్నాక చెడు మంచి ఏదో ఒకటి ఉంటుందమ్మా, రాకేమవుతుంది? ఎందుకు చెబుతున్నావు ఊరికే బయటికి? అవన్నీ వడ వాగేయకూడదు, అందరి దగ్గర లోకమైపోతాం. మనసులో వచ్చే ఆలోచనలన్నీ చెప్పేస్తారా? అలాగే మనస్సు అంటే గాలివాటం అండి, దానికో లెక్క ఉందా? గుణవదగుణవద్వా కుర్వత కార్యమాదౌ. మంచి పని చేయొచ్చు, మంచి ఆలోచన రావచ్చు, మనకి చెడ్డ ఆలోచన రావచ్చు, చెయ్యాలని అనిపించవచ్చు, ఆవేశంలో ఒక్కోసారి అనిపిస్తుంది. కాస్త ఆలోచించు. పరిణతిరవిధావధార్య యత్నత పండితేన. నువ్వు పెద్ద శాస్త్రాలు చదివిన పండితుడు కావక్కల, లోకజ్ఞానం ఉందిగా. శ్లోకజ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం ఉందిగా. మీ బంధువులు లేరా? మిత్రులు లేరా? మీ కుటుంబాల్లో జరిగిన కథలు లేవా? వాళ్ళని అడిగితే చెప్పరా? ఆవేశం వచ్చిందని చేసేయడమే వెంటనే. అంటే పరిణతిరవధార్య. పరిణతి అంటే మెచ్యూర్డ్ మైండ్. కాస్త మెచ్యూరిటీతో ఆలోచించు, తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి. భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఎవరి మీదో కోపం వచ్చిందండి, వెంటనే పొడి చేస్తారా? పొడి చేస్తావు, బాగానే ఉంది. భార్య మీద అనుమానం వచ్చింది, పొడి చేసావు, ఏం జరిగింది? ఆవిడ పైకి పోయింది, వీళ్ళు లోపలికి పోయాడు, పిల్లలు అనాథలు అయ్యారు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? నిజంగా ఆవిడంత ఘోరమో నేరమో చేస్తే కూర్చోబెట్టి తేల్చుకోవయ్యా. పొడి చేస్తే ఏమిటి వస్తుంది? పుట్టింటి వాళ్ళని పిల్లలు కూర్చోబెట్టి తెలుసుకో, పంపే అవసరమైతే. పిల్లలు నేను చూసుకుంటా, నాకు అక్కర్లేదని చెప్పు. అలా చేసిన తర్వాత ఇంక దేనికి సంసారం? ఇన్ని మార్గాలు ఉన్నాయి. అందుకని ఖర్చు ఉంది కదా, నాకు ఆవేశం ఆపుకోలేక పొడి చేసా. ఎవరికి నష్టమైంది? తప్పు చేసిన ఆవిడ వెళ్ళిపోయింది పైకి, ఆవిడకి శిక్షే పడిందో రక్షే పడిందో పోయింది. వీడేమయ్యాడు? జైలుకి వెళ్ళాడు. ఏ తప్పు చేయని 2 పిల్లలు అనాథలైపోయారండి. ఎన్ని పేపర్లో ఎన్ని వార్తలు వస్తున్నాయో గమనించండి. ఇలాంటి భార్యనా అంతే, ఈవిడికి ఏదో వంకర సంబంధం ఏర్పడింది ఇక్కడ, అంతే. సుపారీ ఇచ్చేయి, లేపేయి. ప్రియుడు సాయంతో భర్తను లేపేసిన భార్య. కలియుగంలోనే మాత్రమే వింటాం ఈ వార్తలు, ఇంకెక్కడే వినం. వాడు సాయం అంటే వీళ్ళు లేపేసింది. తర్వాత వాడితో సుఖపడుతుందా? చివరికి పోలీసులు 2 పట్టుకున్నారు. పట్టుకున్నాకే కదా పేపర్లో వచ్చింది, లేకపోతే మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు? జైల్లో ఉన్నారు. ఏమైంది? ఏమి సుఖపడ్డారు? జైల్లో వీళ్ళిద్దరికి చెరో గది ఇస్తారు, ఒక గది ఇవ్వరు. అంత అజ్ఞానులు ఎవరు లేరు పోలీసులు. ఒక గది ఇస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు చేసినట్టు ఇది? సహజంగా లోకంలో ఉండే ఉదాహరణ చెబుతున్నానమ్మా. పవిత్రమో అపవిత్రమో జరుగుతున్నాయి కదా, కాస్త ఆలోచించడమా. ఇవాళ పత్రికలో ఒక వార్త చూసి అయ్యో బాబు, కర్మ సిద్ధాంతం అంటే ఇదేరా అనుకున్నాను.
ఒక పురోహితుడు ఒకరింట్లో కర్మకాండ చేయించడానికి వెళ్ళి లిఫ్ట్ గుంతలో పడి చనిపోయాడు. నిన్నే లిఫ్ట్ గుంత. ఎలా జరిగిందో ఊహించండి. నేను క్షుణ్ణంగా చదివాను ఆ వార్త చిన్నదగానే. ఎలా జరుగుతుంది అసలు ఇది? లిఫ్ట్ గుంతలో ఎలా పడతాడు తెలియదా? లిఫ్టు కటకటాలు తీస్తే కానీ లిఫ్ట్ ఎక్కలేం కదా అసలు. అది సరిగ్గా లిఫ్ట్ ఎక్కడికి రాకపోతే కటకటాలు తీయడం వీలు కాదు కదా సాధారణంగా. పైగా తెలీదా అది గొంతో లిఫ్ట్ తెలీదా, పడిపోతాడా? అంటే చాలా పెద్ద మనిషి అండి. బండి అక్కడ పెట్టాడు అపార్ట్మెంట్ కింద, 2వ అంతస్తుకి వెళ్ళాలి. 2వ అంతస్తుకి అసలు లిఫ్ట్ ఎక్కలేదు, నడిచి వెళ్ళచ్చు. పోన్లే కావాలనుకున్నాడు, వెళ్ళాడు, బాగానే ఉంది. బండి తాళం వేసేటప్పుడు ఈయనకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడికి. పెద్ద సీన్ అది. లేకపోతే జరగవండి ఇలాంటివి. ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఓ నొక్కాడు. అక్కడ 5 నుంచి వరుసగా అంకెలు ఉంటాయి కదా, నొక్కాడు. ఈయన కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి, ఓ నొక్కాడు. అక్కడ జీ వచ్చిందో 1 వచ్చిందో అసలు వచ్చిందో రాలేదో, నీకు జ్వరం వచ్చిందో చూసుకోవాలా లేదు. ఫోన్ బాగున్నావా, చూసుకో నేను వస్తానులే అన్నాడు. ఈయన అందులో కాలేశాడు, వెళ్ళిపోయాడు అక్కడికి. ఈయన కర్మ కొద్దీ ఏం జరిగింది? ఆ లిఫ్ట్ తెరుచుకుంది. దాన్నే కర్మ అంట. అది తెరుచుకోవడం ఏంటండి? లిఫ్ట్ వస్తే కానీ తెరుచుకోదు కదా, కటకటాలు తెరుచుకుంది. తెరుచుకున్నవాడు ఏం చేశాడు? అది ఎదురుగా చూసి కాలేస్తే లిఫ్ట్ లేదు గుంత అని తెలుస్తుంది. ఈయన ఇటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఎడంకాలు వేసాడు, పడిపోయాడు. అందులో అటు తిరిగి ఫోన్ మాట్లాడటం ఏంటండి? అంటే లిఫ్ట్ వచ్చే వరకు ఆగడానికి, లిఫ్ట్ చూసుకోవడానికి కూడా మనకి బుర్ర పనిచేయకపోతే, ప్రాణాలు పోకపోతే ఏమవుతాయి? ఇప్పుడు దీనికి ఎన్ని జన్మల కర్మని అంటకడతారు మీరు? పని లేక వీడు అజ్ఞానం కర్మ. అది ఫోన్ మాట్లాడడం అంతకంటే పెద్ద దజ్జనం. మన పూర్వజన్మ కర్మ అంటే ఏమిటంటే పెద్ద ఫోనే, స్మార్ట్ ఫోనే మన కర్మ. రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడతావా? బండి మీద పెడుతూ ఫోన్ మాట్లాడతావా? కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతావా? నీకు ప్రాణాలు మాత్రం కావాలా? ఎక్కడి నుంచి ఉంటాయి మిత్రమా? ఇప్పుడు అంత అత్యవసరమా? ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేదు. అసలు మనకు పెద్ద జబ్బు ఏమిటంటే ఎవళ్ళు ఏం పంపినా వెంటనే ఏదో జవాబు పెట్టాలి. నవ్వు ముఖమో, ఏడుపు ముఖమో, కోతి ముఖమో, కుక్క ముఖమో, 16 ముఖాలు ఉంటాయి ఇక్కడ. ఓ ముఖం పెట్ట ఎందుకు? ముఖం ఏడుపు ముఖం అందరికీ తెలుసు. ఇక్కడ దేనికి స్పందించకుండా ఉంటే వాడు 10 రోజుల్లో పంపడం మానేస్తాడు. గొడవ లేదు, చెడు వదిలిపోయింది. దేనికి స్పందించకూడదండి. అసలు పొద్దున్న 9 గంటల్లోగా ఫోను మాట్లాడాము అంటే ఆధ్యాత్మికతలో అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని అర్థం. మనం మానేయాలి, ఖచ్చితంగా మానేయాలి. ఆఫ్టర్ 9 ఓన్లీ. పొద్దున్న లేచాక స్నానం ఉండదా, సంధ్యావందనం ఉండదా, పూజ ఉండదా, దేవుడు దయ్యం ఏముండదా? ఈ దిక్కుమాలింది పట్టు కూర్చుంటా ఉంటే పొద్దున్నే అర్ధరాత్రి జరిగిన హత్యలు, మానభంగాలన్నీ మనకు తెలియాలా? ఇవేనా శుభవార్తలా? వెంకటేశ్వర సుప్రభాతమా? ఒక నియమం పెట్టుకోవాలి. 9 వరకు ఫోన్ మాట్లాడద్దు. ఎవడు పిలుస్తాడండి? మనం ఉద్యోగం చేసి యజమాని కూడా 9 పిలవడమ్మా. వాడికి తెలుసు, వాడు స్నానం చేయాలిగా. అడగచ్చు కూడా, మరి 9 ఫోన్ అయితే ఎలాగండి, మీరు 9 తర్వాత చేయండి చెప్పచ్చు. ఎవరైనా అర్థం చేసుకుంటా. లేదు, మనకి పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్లు పోతే, బోడీ ఫ్రెండ్షిప్లు, ప్రాణం పోతే శవం అమ్మా. మనం ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేరు, మొత్తప్రేత పిశాచాలు తప్ప. ఏమిటి ఫ్రెండ్షిప్లు? అర్థం లేనివి. రాత్రి 10 కూడా ఫోన్ మాట్లాడడం, అప్పుడు కూడా ఫోన్ పక్కలో పెట్టుకోవడం. ఫోన్లో లైటింగ్ ఉంటుంది. తల దగ్గర దీపం పెట్టారంటే అర్థం ఏంటి? శవం అని అర్థం. అక్కడ దేనికి పెడతారు తల దగ్గర దీపం? ఫోన్ తల దగ్గర ఎలా పెట్టుకుంటారని అవతల బారేయాలి కదా. అబ్బే, భర్తనైనా వదిలేస్తాం, భార్యనైనా వదిలేస్తాం, కానీ స్మార్ట్ ఫోన్ వదలవాలి. అది పక్కలో అలా ఉండాల్సిందే. ఏమో ఎప్పుడే వస్తుంది, ఏటి వచ్చేది? కడుపు నొప్పి. ఎప్పుడే వస్తుంది, ఏమిటి వచ్చేది? ఎవడమ్మా అర్ధరాత్రి ఫోన్ చేసేది? చేయొద్దని చెప్పు. ఈ మాత్రం తెగింపు లేకపోతే ఆధ్యాత్మికత దేనికండి? అంటే ఏమిటి? అనేక రకాల నష్టాలు కలిగినా సరే మన జీవితం మొత్తం మీద కాపాడేది అధ్యాత్మ పరిజ్ఞానం ఒక్కటే, మరో పరిజ్ఞానం లేదమ్మా. కేవలం తత్వజ్ఞానం, కేవలం ఫిలాసఫీ సేవ్స్ యూ మై ఫ్రెండ్, సేవ్స్ యూ. కేవలం ఫిలాసఫీ, కేవలం తత్వజ్ఞానం, కవిత్వం కానీ, పాండిత్యం కానీ, శాస్త్రాలు కానీ, రాజకీయాలు కానీ ఏవి మనని కాపాడలేవు. కేవలం తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం పొందడానికి మొదటి మెట్టు కదా ఆధ్యాత్మికత. ఓ జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం. ఏమీ కాకపోతే ఓ రోజు నోరు మూసుకో, అది అన్నిటికంటే గొప్ప జ్ఞానం. అది ఈ రోజు నేను నోరు మూసుకుంటానంటే అది మహాజ్ఞానం. నువ్వు వశిష్ఠుడంత గొప్పవాడివి. నోరు మూసుకుంటే చాలా అసలు సమస్త లోకాలు బాగుంటాయి. అది ఏది చేత కాదా? అంత పొద్దున్నే ఫోన్ మాట్లాడాలా? ఇప్పుడు బండి దిగాడు పురోహితుడు, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫోన్ మాట్లాడాలండి? పైకి వెళ్ళాక మాట్లాడుకోవచ్చుగా. వాళ్ళు కాఫీయో టీయో ఇస్తారుగా, తాగుతూ మాట్లాడుకోవచ్చు కదా. ఈలోపు ఇలా మాట్లాడుతూ వెళ్ళాడు, చూసుకోకుండా ఎడంకాలు అందులో వేసాడు, పడిపోయాడు. పైకి వీడి కర్మగాలి, వీడు పడగానే ఆ పైది కిందికి దిగింది, మొత్తం ముక్కలైపోయాడమ్మ మనిషి. పైది కిందకి పడింది, వీడు వెనకాల వచ్చింది. అంటే అది స్టార్ట్ అయింది, నొక్కాడు కదా మరి. ఈయన పడగానే వచ్చింది అది.
ఇప్పుడు ప్రమాదాలు మనం కొని తెచ్చుకోవడం లేదా? దీనికి మనం చేసే వ్యాఖ్యానం ఏమిటంటే, ఆయనకి ఆ సమయంలో ఫోన్ మాట్లాడాలని అనిపించిందంటే పూర్వజన్మ కర్మ. ఇది తప్పుడు వ్యాఖ్యానం అమ్మ, నేను ఒప్పుకుంది అని. ఏ కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. ఈయనకు అనిపించబట్టి అది జరిగింది, అంతేగాని అలా జరగాల్సి ఉండి ఈయనకు అనిపించలేదమ్మా. మనకు అనిపించే ప్రతిదానికి పూర్వజన్మ కర్మ కారణం కాదు, మనకు అనిపిస్తుంది అంతే. నీకు అనిపించిన ప్రతి ఆలోచనని పక్కకి తోసేయచ్చు. మనం దానికి ప్రాధాన్యం ఇచ్చి పెంచేసి దాని గురించి ఇంకా ఎస్ఎంఎస్లు పంపేసి నానా గొడవ చేసేస్తాం. ఇక్కడ వచ్చిన ఆలోచన వచ్చినట్టే అవతల బారేస్తే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అనుమానం వెళ్ళ ప్రతి ఆలోచనని అమల్లో పెట్టక్కల. ఆలోచనకి అమలుకి మధ్యలో నీ బుద్ధి ఒకటి ఉంది, దాన్ని వినియోగిస్తే చాలు. అదే ఇక్కడ చెబుతున్నాడు. గుణవద్వా కుర్వత కార్యమాదవ్. ఏదో పని మొదలు పెడతావు కదా, మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు. పరిణతిరవధార్య యత్నత పండితేన నువ్వు నిజంగా జ్ఞానివైతే కాస్త ఆలోచించవయ్యా, పరిణతితో ఆలోచించు. తర్వాత పరిణామాలు ఏమిటి? ఎవరి మీద కోపం వచ్చింది, పొడి చేస్తే మేలు ఎవరికి జరిగిందండి? వాళ్ళకి మేలు జరిగింది. వాళ్ళ జీవితంలో అనుభవించిన కష్ట నష్టాలన్నీ వదులుకుని పైకి వెళ్ళిపోయారు హాయిగా. తర్వాత ఏదో అనుభవిస్తాడు అనుకో, జీవితాన్ని కోల్పోయాడు. అది నీకు తెలుసు, కోల్పోయాడు. వాడికి తెలుసు, వాడు పోనే పోయాడే. నువ్వే జీవితాన్ని కోల్పోయావు. ఎందుకంటే ఇది రుజువు అవుతుంది ఖచ్చితంగా. కనీసం మరణశిక్ష కాకపోయినా యావజ్జీవ శిక్షనే పడిపోతుంది. ఎంతకాలం 25-30 ఏళ్ల పాటు జీవితం బతికి ఎంతకాలం బతికితే అంతకాలం ఉండాల్సిందే కదా. అప్పుడు మళ్ళీ సత్ప్రవర్తన అని భగవద్గీత చదువుకుంటూ కూర్చోకంటే ఆ భగవద్గీత ఏదో ముందు చెబితే ఈ పని చేయం కదా అసలు. అప్పుడు మళ్ళీ చేసి వాళ్ళందరం మెప్పు ఎందుకండి, పని లేక. అదే చెబుతున్నాడు, కాస్త ఆలోచించవయ్యా ముందు. అప్పుడేం జరుగుతుంది? అలా ఆలోచిస్తే అతి రభస కృతానాం కర్మణాం ఆవిపత్తే భవతి హృదయదాహి శల్యతుల్యో విపాకః. ఆవిపత్తే భవతి, అంత విపత్తుకు మూలమైంది ఏది జరగదు. ఎప్పుడు జరుగుతుంటే అతి రభస కృతానాం తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది. ఏదైనా సరే తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది. వీనికి వెనక ఒక రాజుగారి కథ ఒకటి ఉంది, కిరాతార్జునీయంలో చెబుతారు. ఆ రాజుగారు వేటకెళ్ళాట. 15 రోజులు రాలేదు. 15 రోజుల తర్వాత వచ్చాడు. భార్యను చూడాలని ముందు అంతఃపురంలోకి వెళ్ళాడు. రాజాంతఃపురాలు ఎలా ఉంటే మనకి మళ్ళీ ఉంటాయా మామూలుగా? అదంతా పెద్ద దోమతెర, అది ఇది ముఖమల తెర అన్నీ ఉన్నాయి. లోపల ఆవిడ కనపడుతోంది, పడుకుని ఉంది. ఆవిడేదో గాఢ నిద్రలో ఉందేమో. ఈయన వచ్చినా లేవలేదు, పగలే. ఈయన వచ్చాడు. పైగా చూడగానే ఆయనకి చాలా ఆవేశం వచ్చేసింది. ఆవిడ కౌగిట్లో ఒక పురుషుడు ఉన్నాడు. ఒక పురుషుడు ఆవిడ కలిపి ఇలా పడుకున్నారు. ఇలాగా మంటెత్తిపోయింది, చేతిలో కత్తి ఉంది. నేను లేను కదా అని 15 రోజులు ప్రజల కోసం క్రూర జంతువులను చంపడానికి వేటకెడితే ఇది ఆడది నన్ను మోసం చేసి ఇంత పని చేస్తుందా అని ఏం చేశాడంటే కత్తి తీసుకుని ఆ తెర నరికాడు. ముందు ఇంకా నయం, మనిషిని నరికేలేదు. వెనకాల ఆయనకే బాగా నచ్చిన శ్లోకం ఒకటి, భారవి కిరాతార్జునీయం అనే కావ్యంలో రాసిన శ్లోకం, గోడ మీద రాగిరేకు మీద చెక్కించి మేకుతో కొట్టించాడు. అది మంచి శ్లోకం అని అది కనపడింది. దాంట్లో ఏముంది తెలుసా? సకసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం రుణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక అని శ్లోకం ఉంది. దాని అర్థం తెలుసు, ఆయనకు నచ్చింది. ఇదివరకే ఎక్కడో దొరికితే, తాటాకు మీద దొరికితే ఎవరో మహాకవి రాశాడు, ఎంత గొప్ప మాట అని తెచ్చి ఆయన పడగదిలో రాగి రేకు మీద చెక్కించాడు. ఆ రాగి రేకు మీద చెక్కించిన శ్లోకం ఇప్పుడు ఆయన సంసారాన్ని నిలబెట్టింది. ఆ కత్తితో ఇలా నరకగానే సకసా విదధీతన క్రియాం, తొందరపడి ఏ పని చేయొద్దు. అవివేక పరమాపదాం పదం, అవివేకం అన్ని ఆపదలకి మూలం. వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపదక. సంపదలు కేవలం పొద్దున్నే దీపాలు ఎట్టిస్తే, సాయంత్రం స్నానాలు చేసేస్తే, లక్ష్మీదేవి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే సంపదలు రావు. సద్గుణాలు ఉన్నవాడికే సంపదలు వస్తాయి ఖచ్చితంగా. ఆ గుణాలు కలిగి ఉండే ప్రయత్నం. విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచిపెట్టదు, నిత్యానపాయం. ఎందుకంటే ఆయన అందంగా ఉంటాడని కాదమ్మా, ఆయన సద్గుణవంతుడు, పరమ వైరాగ్యవంతుడు, ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడు. అందుకే ఆవిడ ఆయన్ని విడిచిపెట్టదు. మన ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉండాలంటే మనం సత్యమే పలకాలి, ధర్మంగానే ఉండాలి. మనస్సులో ఎప్పుడు నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి అందరూ మన ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్తారు. ఇంకా ఎక్కడ నన్ను స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానని భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. దేవతలు అబద్ధం చెప్పరు కదా. లక్ష్మీదేవి ఉండాలంటే అది చెయ్యాలి.
అంతేగా మేము పొద్దున్న దీపాలు పెట్టేసామండి అది అని మామూలు అవన్నీ ఆచార సంప్రదాయాలు, పెట్టుకోవద్దని ఎవరు అలా. ఏడు మొహం పెట్టుకోవడం కంటే స్నానం చేసి దీపం పెట్టడం మంచిది. కానీ ఇలా స్నానం చేసి 2 దీపాలు పెట్టేసి ఏదో వస్తుంది ఏమీ రాదు, బాకీ నోటీస్ వస్తుంది, ఇక్కడ ఈఎంఐ కట్టమని. నువ్వు దీపాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి వచ్చేది అక్కడ. నీ బుద్ధి మంచిది అవ్వాలి కదా, జ్ఞానదీపం పెట్టాలి కదా గుండెల్లో. గుమ్మల్లో దీపం పెడితే నాకు గుండెల్లో దీపం పెట్టినప్పుడు చేసేవన్నీ తప్పులు. దీపం పెట్టేస్తే దేవతలు ఏమన్నా మన పిచ్చి పిచ్చి వేషాలకు కాకాలకు లొంగరని దేవతలు ఎప్పుడు కఠినమైన తపస్సుకు లొంగుతారమ్మా. కాకాలకు లొంగరు దేవతలు. ఖచ్చితంగా కఠిన తపస్సు చేయాలి, సత్యానికి కట్టుబడాలి, ధర్మానికి కట్టుబడాలి, నిరంతరం మనస్సులో భగవత్ స్మరణ చెయ్యాలి, అప్పుడే దేవతలు లొంగుతారు. అందుకని ఆ శ్లోకం అర్థం ఏంటంటే, విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తాయి కానీ ఆవేశంతో పనిచేసేవాడిని వరించవయ్యా అనగానే ఆ రాజుకు వచ్చింది ఆలోచన. ఎక్కడికి పోయింది, ఆడది ఇక్కడే ఉంది, ఆ పరాయి మొగాడెవడో ఇక్కడే ఉన్నాడు, వేస్తే ఇద్దరిని వేసేయచ్చు, లేకపోతే భటుల్ని పిలిస్తే వేసేస్తారు, అసలు తేల్చుకుందాం విషయం అని అక్కడ ఆ కత్తి పక్కన పెట్టి ఇలా చూస్తారు. ఆవిడ లేచి ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి, ఏమండి ఎప్పుడు వచ్చారు, నేను వెర్రి ఆనందంలో నేను పట్టించుకోలేదు, మన అబ్బాయి 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు చూసారా, అడవుల్లో తప్పిపోయాడు అనుకున్నాం, వాడు ఇప్పుడు వచ్చారండి, ఎంత అదృష్టం అండి అని చెప్పిందండి. వాడికి ఇప్పుడు 25 ఏళ్ళు. ఇప్పుడు వయస్సు అప్పటి లెక్కల ప్రకారం 40 ఏళ్ళు ఉంటాయి. 15 ఏళ్ళు 16 ఏళ్ళకే సంతానం కలిగేవారు అప్పుడు. 40 ఏళ్ళు ఆడది, 25 ఏళ్ల మగాడు. ఈయన అపార్థం చేసుకున్నాడు. ఇంత చేస్తే కన్న కొడుకు వాడు తప్పిపోయి 20 ఏళ్ళు అవుతుంటే 25 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంటికి వస్తే తల్లి వాడిని ఎలా వదిలిపెడుతుందండి? ప్రపంచాన్ని ఎలా వదిలేస్తుందిగా నా కొడుకుని వదిలిపెడుతుంది. ఆనందంతో ఆవిడ అలా పడుకుని ఒళ్ళు తెలియట్లేదు ఆవిడకి. అది ఈయన అపార్థం చేసుకున్నాడు. భారవి కిరాతార్జునీయంలో కావ్యం రాసిన ఒక్క శ్లోకం వల్ల ఒక రాజుగారి సంసారం నిలబడిందమ్మా. మన సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి, సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి. మన సంసారాలు నిలబడాలంటే ఈ శ్లోకాలు, ఈ పద్యాలు వినాలి, చదవాలి, ఆచరణలో పెట్టాలి. ఆవేశపడితే ఉపయోగం ఏంటి? అతిరభసకృతానాం కర్మణాం ఆవిపత్తేహే. అతి తొందరపడి ఆవేశంలో ఏదైనా పని చేశావంటే ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే, భవతి హృదయ దాహి శయ్యతుల్యో విపాక. నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది. హృదయ దాహి, నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది. జీవితాంతం జైల్లో కూర్చుని లేకపోతే బయట కూర్చుని అయ్యో ఇలా అయింది. ఆ క్షణికావేశంలో నువ్వు ఎన్ని క్షణికాలన్నా ఇక్కడ ఎవడు ఏమి వీడు. ఇక్కడ నీకు ముద్దాయి భోజనం సాంబార్ అన్నం ఖాయం, సత్తుపళ్ళెంలో సాంబార్ అన్నం ఖాయం. నువ్వేమన్నా ఆ పోలీసు ఎంత చెప్పినా కూడా మరి అదే కొంచెం ఆలోచించుకోవాలి అంటాడు ఆయన కూడా. ఏమంటాడు మాత్రం? శిక్ష తప్పించలేరు కదా, మరి అదే ముందు ఆలోచించుంటే అలా చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని అంటున్నాడు. ఎందుకంటే జీవితం ఎంత గొప్పదో తెలుసా? మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరూ చెప్పలేరండి. నిన్నటి వరకు మహారాజులుగా ఉన్నారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండే రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సింహాసనాలు ఎక్కారు. ఇంతకంటే దైవలీలకు ఉదాహరణ అక్కర్లా. ఇవాళ వీళ్ళు అరిచి గీపెట్టినా వాళ్ళు అరిచి గీపెట్టినా మార్పులు వస్తాయి. 5 ఏళ్ల వరకు అందరూ ఆగాల్సింది. నేను ఇంత మహారాజుని, నా చుట్టూ వాళ్ళు ఉండేవారు. దానికే భర్తగారు చెబుతున్నాడు. ఎలాగో తెలుసా? అదంతా మాయా. సా రమ్యా నగరీ మహాన్ సనృపతి సామంత చక్రం చతతో పార్శ్వే తస్య చ సా విదగ్ధ పరిషతు తాశ్చంద్రబింబాననాగ ఉద్వృత్తస్య చ రాజవృత్త నివగో ఉద్వృత్తస్య చ రాజపుత్ర నివగో తే వందినస్తా కథాగ సర్వం యస్య వశాదగాత్ స్మృతిపదం కాలాయ తస్మై నమః. సర్వం యస్య వశాదగాత్ స్మృతిపదం కాలాయ తస్మై నమః. సా రమ్యానగరీ, అది మహా గొప్ప రాజధాని. మహాన్ సనృపతికి, ఆ పాలకుడు కూడా చాలా గొప్పవాడు, మహాభోగాలన్నీ అనుభవించాడు, ప్రజలందరి చేత కీర్తింపబడి ఉండొచ్చు, అది వేరే విషయం. సామంత చక్రం చతతు, ఆయన్ని సేవించే వాళ్ళందరూ సామంతరాజులు ఉన్నారు. అధికారులు అందరూ కూడా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇవాళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాత వాళ్ళని వదిలేశారు, కొత్త వాళ్ళ దగ్గర చేతులు కట్టుకున్నారు. చేతులు కట్టుకోవడమే వీళ్ళ పని. చేతులు మారలేదమ్మా, కట్టుకోవడం కూడా మారలేదు. ఎవరి దగ్గర చేతులు కట్టుకున్నారో వారే మారారు, అంతకంటే అలా. ఇది కనపడ్డంలా ఇక్కడ. వెనకటికి ఎవడో పండితుడిని రాజుగారు అడిగట్టే, దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి అన్నట్ట. పైవాడిని కిందికి దించుతాడు, కిందివాడిని పైకి దించుతాడు, అదే పైకి ఎక్కిస్తాడు, అదే పని అన్నట్ట. ఎందుకంటే అదో ఆట, అదో సరదా. ఉందామన్నా ఉంచడు, చెప్పాలి కదా, మంచికి చెడ్డకి దేనికైనా సరే.
అంచేత సామంత చక్రం చేతులు కట్టుకునే సామంతులు అధికారులు కూడా ఉంటారు, వెళ్ళిపోతారు. 5 ఏళ్ళు దాటితే అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవడు ఉండడు. నాతో నేను మాత్రమే ఉంటాను అని ఏ మనిషి అనుకోగలుగుతాడో వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. నాతో నేను మాత్రమే ఉంటాను, ఇంకెవరూ ఉండరు. ఇళ్లల్లోనైనా మనం ఇంతే. అందుకే ఇప్పటి నుంచే ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో అందరూ ఏదైనా పేరెంట్ అనకో పెళ్ళికో వెళ్ళి నువ్వు ఒక్కడివి ఉండి ఇక్కడ కాపలా కాసుకుంటుంటే ఇంతకంటే అదృష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. వెళ్ళగానే తలుపేసేయాలి. నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను ఎవరో పట్టించుకోండి. యమధర్మరాజు పట్టించుకుంటాడు త్వరలో, కంగారు పడక. ఏడు పట్టించుకునేది? మన ఎవడు పట్టించుకోకపోతే మనం కూడా వాళ్ళని పట్టించుకోకలేదు కదా. పట్టించుకుంటే ఆవుదం మనం పట్టించుకోవాలి, వాడికి పట్టించాలి. ఎందుకు వచ్చిన కూడా ఇది వదిలేయి. ఇంట్లో ఏకాంతం దొరికితే అంతకంటే అదృష్టం ఉందండి. హైగా కూర్చో, జపం చేసుకో, మంచి పుస్తకం చదువుకో. ఎందుకు వచ్చిన గోల ఇది? మనం దాన్ని అంగీకరించలేము. మనం దాన్ని అంగీకరించినంత వరకు దుఃఖాలు పోవండి, అనుమానమేం లేదు. ఏకాంతంగా ఉండాలి, జపం చేయాలి. నాతో నేనే ఉంటాను, ఇంకెవరూ ఉండరనే సత్యం గ్రహిస్తే ఎక్కడైనా సుఖంగానే ఉంటాం. స్వర్గలోకంలో కూడా సుఖంగానే ఉంటాం. వీరుండాలి వారు ఉండాలి అనుకోబట్టే బంధాలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. అంటే ఈ మహారాజు ఉన్నాడు, మహానగరం ఉంది, సామంతరాజులు ఉన్నారు. పార్శ్వేతస్య సా విదగ్ధ పరిషత్, పండితులు కవులు అందరూ ఆయన సేవిస్తున్నారు. ఉగాదికి పద్యాలు పాడుతున్నారు ఇక్కడ. బ్రహ్మాండంగా. పదవులు ఇచ్చాక పాడరేటి, బోల్డ్ పాటలు పాడతారు. పదవి అయిపోగానే ఆపేస్తారు. పార్శ్వేతస్య సా పదగ్ధ పరిషత్ తాశ్చంద్రబింబాననాహ, ఎంతోమంది అందమైన స్త్రీలు ఆయనకి మంగళహారతులు ఇస్తున్నారు. ఇస్తారు, మరి పదవిలో ఉన్నాడు. తర్వాత దిగిపోతే ఏమిస్తారో చూడాలి. చీపురు కట్టలు వస్తాయి ఇక్కడ. ఉద్వృత్తస్య రాజపుత్ర నివకక, ఆయన కుటుంబం, ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులందరికీ మహావైభవం పట్టేస్తూ మరి పదవిలో ఉన్నాడు కాబట్టి. తే వందినగా పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కథలన్నీ ఏమయ్యాయంటే తా కథాహ సర్వం యస్య వశాత్ అగాత్ స్మృతి పదం కాలాయ తస్మై నమః. ఏ కాలగర్భంలో అవన్నీ కలిసిపోయాయో కానీ ఈవేళ ఆ వైభవాలేవి కనబడడం లేదు కదా అన్నాడు. ఇంకొకరికి పట్టచ్చు, వీరికి రేపు ఉండకపోవచ్చు, ఉంటాయో మనం ఏం చెప్పలేము. అక్కడ వారు చేసుకున్న కర్మ, మళ్ళీ చెబుతున్న కర్మ అంటే ఈ జన్మ కర్మ, పూర్వజన్మ కాదు. మీరు ఈ జన్మలో చేసిన సత్పరిపాలన, సత్కర్మ, సత్క్రియ, దాన్ని బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుందండి. అనుమానమేముంది? అందుకని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా సరే ఆ పదవులు నిలబడాలంటే ప్రజలకి నిజమైన మేలు చేయాలి. 2 రాష్ట్రాల వాళ్ళకి ఒక్కటే పాటించాలని నాకు తెలుసు, అయినా ప్రవచనకర్తగా చెప్పడం నా విధి. ఉచిత పథకాలు మొత్తం ఆపేసి ఉపాధి కల్పన చేయమనండి. 2 రాష్ట్రాలు బాగుంటాయి. ఇదే శాసనసభ. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. జడ్జి గారు కూడా ఉన్నారు. తీర్మానం అయిపోయింది. ఈ మాట ఎవడు ప్రపంచంలో ఉచిత పథకాలు ఇస్తున్నవాడు కూడా కాదని అనలేడు. వేదిక మీద కాదన్నాడు. మనకి ఎంత కొత్త ఆయన చెప్పిందే నిజమంటాడు. ఉచిత పథకాలు మొత్తం రద్దని చెప్పి ఉపాధి కల్పన చేయమన్నాడు. కుటుంబానికి ఉద్యోగం ఇవ్వండి. మరి ఈ ముష్టి ఏమిటి? ఇక్కడ నీకు 5,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా, ఏంటిది? అవి అందవలసిన వాడికి అందవు, ఎవడికో అందుతాయి. ఇక్కడ ఏమైంది? అన్నీ తీసుకున్నారు శుభ్రంగా, ఆడు గుద్దేశారు, అయిపోయే గొడవ. మొత్తం తీసుకున్నారు, అక్కడ ఇక్కడ కూడా ఎవడికి వేయాలో వాడికే వేశారు. మన ఎన్నికలకు ముందు మా వాచ్మెన్ ఆంధ్రాకి అడిగితే వాడు ఇళ్ళు వచ్చాక సరదాకి అడిగా, వాళ్ళ దగ్గర అసలు ప్రపంచం అంతా అక్కడే ఉండే. ఎవరికేసేవరో ఓటు అన్నాను. అది చెప్తే బాగుండు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పాలి, ఎప్పుడు సభలోనే చెప్తాను, ఇంకెవరికి చెప్పనన్నాను. అలాంటి వాళ్ళతో మాట్లాడితే ప్రపంచం అంతా తెలుస్తుందండి. అందుకని నేను మొహమాట పడుతున్నాడు. ఏమన్నా డబ్బులు ఇచ్చారా? ఇద్దరు ఇచ్చారండి అలా, ఇద్దరు ఇచ్చారట. అప్పుడు నేను అన్నాను, సార్ ఎవరు నీకేనా నీతి ఉండాలి కదరా, ఎవడికి వేస్తావో వాడి దగ్గర పుచ్చుకోవాలి కానీ ఇద్దరి దగ్గర అలా పుచ్చుకుంటావురా అన్నాను. మీకేం తెలుసండి ఈ బాధ, మీకు ఎవరో మీరు ఎవరికి ఎవరు కూడాను మీకేం తెలుసు, పుచ్చుకోకపోతే ఆడు కొడతాడు సార్ అన్నాడు. అదో గొడవమ్మా. మరి అది ఇప్పుడు ఒకటి దగ్గర పుచ్చుకొని రెండో వాడి దగ్గర పుచ్చుకోలేదు అంటే నువ్వు నాకు వెయ్యవు అన్నమాట, నీ సంగతి చూస్తా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అందుకని ఇద్దరి దగ్గర చెరో 2,000 పుచ్చేసుకున్నాడు హాయిగా. వీడికి ఎవరికి ఇష్టమైందో వాడికి. ఇప్పుడు ఎవరు వెర్రి వెధవలయ్యారు? 2 పార్టీల వాళ్ళు వెధవలయ్యారు. మా వాచ్మెన్ తెలివైన వాడు అయ్యాడు. వాడిని శుభ్రంగా కొత్త కోడల్ని మేనక పల్లకీలో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్ళినట్టుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఖర్చులు ఇప్పించి తీసుకెళ్లారు. ఓటు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. వీడు ఓటు ఎవడికి వేశాడు? ఇక్కడ ఉన్నప్పుడు ఎవడికి వేయాలనుకున్నాడో వాడికే వేశాడు. ఎంత కొట్టేశాడు? 4,000 కొట్టేశాడు. ఇప్పుడు ఎవడు తెలివైన వాడు అండి? సామాన్యులే తెలివైన వాడు ఈ నాయకుల కంటే. ఇప్పుడు వాడు ఎలాగో వాడు వేదలుచుకున్న వాడికే వేస్తాడు అన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడం ఎందుకు? దండగా వీడు సంతృప్తి కోసం అంతే. ఇక్కడ అంటే పెద్ద మాయ నడుస్తుంది. ఇది మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అని అమ్మవారు మాయ నడుస్తుంది. నాయకులు మాయలో పడుతున్నారు, ప్రజలు మాయలో పడుతున్నారు, అందరూ మాయలో పడుతున్నారు. ఇక్కడ ఎవడు బాగుపడుతున్నాడో అర్థం కావట్లా.
వీటన్నిటినీ రద్దు చేసి ఈ పథకాలు ఇవ్వడం కంటే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వమనండి చాలండి. మొత్తం దేశం రాష్ట్రాలన్నీ బాగుంటాయి. పరిశ్రమలు పెట్టించమనండి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయంలో ఉపాధి పెంచితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం బాగుంటుందమ్మా, ప్రతి పల్లెటూరు బాగుంటుంది. అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ వ్యవసాయ భూములు కనపడడం లేదు, వ్యవసాయ భూములు కనపడడం లేదు, చెరువులు లేవు, ఏమి కుంటలు లేవు, ఏమి కాలువలు లేవు, నదులు లేవు, మొత్తం పూడ్చి బారేశారు. ఇంకా పైకి చూస్తున్నారు ఎక్కడ ఏమైనా వర్షం గురించి, ఇవి లేనిదే అది మాత్రం ఎక్కడ వస్తుంది. మళ్ళీ వ్యవసాయం దేశంలో పెరిగినప్పుడే సూర్యాపేట వాడు అందరూ సూర్యాపేటలోనే ఉండాలి, హైదరాబాదు రావద్దు, అమెరికా వెళ్ళొద్దు. అప్పుడే దేశం బాగుంటుంది, అప్పుడే దేశం బాగుంటుంది ఖచ్చితంగా. అబ్బాయి ఇప్పుడు సూర్యాపేట వాడు మొత్తం ఇప్పుడు అక్కడ బడంగపేట వస్తాడు, అక్కడ బడంగపేటను హైదరాబాద్లో బాగా దూరంలో అక్కడ వస్తాడు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాడు. మరి సూర్యాపేట ఏం కావాలి, ఇక్కడ చెరువులు ఏం, వ్యవసాయం ఏం కావాలి? పోనీ ఈ వ్యవసాయ భూములని అపార్ట్మెంట్ ఎన్ని అపార్ట్మెంట్లు కడతావు? నలుగురు దాగవలసిన నీళ్లు 400 మంది తాగితే నీళ్ళు ఎక్కడైనా ఉంటాయండి? టవర్ దేనికో టవర్లు తెలియదు. ఇక్కడ ఒక కుటుంబం ఉంటే 500 గజాల స్థలంలో ఒక ఇల్లు ఉంటే నలుగురే నీళ్లు తాగుతారు. అక్కడ 10 టవర్లు 10 అంతస్తులు కట్టారు, 10 నాలుగు 40 అపార్ట్మెంట్లు కట్టారు. 40 × 4 మొత్తం 160 మంది ఉన్నారు. నలుగురు నీళ్లు 160 మంది తాగితే నీళ్ళు ఎక్కడ ఉంటాయండి? ఆకాశగంగలో కూడా ఉండవమ్మా, హైదరాబాద్లో కదా, ఆకాశగంగలో కూడా ఉండవు. ఇంతకంటే అజ్ఞానం ఉందా? మనుషులకు కావాల్సింది ఇళ్ళ, ముందు నీళ్లు తిండి ఉంటే ఇల్లు ఎక్కడో ఉంటే చెట్టు కింద ఉంటాడు, ముందు తిండి ఉండాలి కదా. ఏది ఉపాధి లేదే. మనం వ్యవసాయానికి కూలీలు కావాలంటే బీహార్ నుంచి బెంగాల్ నుంచి రావాలా, మనకి ఇదో కర్మ. వాడి భాష మనకి రాదు, మన భాష వాడికి రాదు. వాడు కోయమంటే తీసేస్తాడు, తీయమంటే కోసేస్తాడు. గత్యంతరం లేక వస్తున్నారు. అక్కడ కూడా ఈ పథకాలు పెడితే ఇక రారు ముందు ఇక్కడ. అంటే రాజ్యం బాగుండాలంటే, ప్రజలు నిజంగా బాగుండాలంటే ఇలాంటి ఆలోచన చేస్తే ఆ రాజు చిరకాలం ఉంటారండి, అనుమానమే లేదు. వాళ్ళనే అనుకుంటారు మళ్ళీ ఇక్కడ మాకు తిండి పెట్టారండి, మాకు ఉద్యోగం ఇచ్చారండి, మా పిల్లాడికి ఉద్యోగం, మా అమ్మాయికి ఉద్యోగం, మేము సుఖంగా ఉన్నాం, మేము పెద్దాళ్ళైనా వాళ్ళు చూసుకుంటారంటే ఉద్యోగం కారణంగా అని ఓట్లు వేస్తారండి. ఎందుకు వేరండి? శాశ్వతమైనటువంటి ఉపాధిని కల్పించాలి. కానీ దానాలు ఇచ్చుకుంటూ పోతే ఎన్ని వేల కోట్లు అయితే సరిపోతాయి. అంచేతను ఎప్పుడూ పురుష ప్రయత్నమే మంచిది, పూర్వజన్మ కర్మని పాత కర్మని నమ్ముకుని కూర్చోవద్దు అని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుగా నొక్కి చెబుతున్నాడు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అంటే ప్రస్తుత కర్మ, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు, దాన్ని బట్టి ఫలితం